ఫ్రెండ్స్, అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ టీజర్ రిలీజ్ అయ్యి 2 రోజులు అవుతుంది. యూట్యూబ్లో అయితే రికార్డు సృష్టిస్తుంది. అసలు హైపే లేదురా, ఇది ఎక్కడ సినిమా రా, అసలు దీన్ని ఎవడని డేక్తారా అనేటటువంటి నోటి నుండి సినిమా గురించి చెయ్యాలని లేసింది. ఒకసారి చూడండి. మొన్న మధ్యనే ఈ అమ్మాయి ఈ కల్కి గురించి చాలా వల్గర్గా మాట్లాడింది అనమాట. పుష్పకి హైప్ ఉంది, దీనికి హైప్ లేదని. కానీ నిన్నే తమ్మిలు పెట్టింది చూడండి, బర్నాలు రెడీ చేసుకోవాలన్నమాట. సో మొన్నటిదాకా సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడినటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు సినిమాలు లేపుతుందంటే ఇంకా అర్థం చేసుకోండి. అశ్వత్థామ టీజర్ సృష్టించినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ఇందులో ప్రభాస్ ఎక్కడ కానరాలేదు, ప్రభాస్ పేరు కూడా ఎక్కడ వినపలేదు. అయినప్పటికీ వేరే లెవెల్ ఉందిరా బాబు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారంటే నాగశ్విన్ బ్రెయిన్ కి అయితే మనమైతే సలాం కొట్టాలన్నమాట. సో దీన్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు దిమ్మ తిరిగేటటువంటి విషయాలు మనకు జరిగాయి. అసలు అశ్వత్థామ ఎందుకు ఆ శివుల వారిని పూజిస్తూ ఉన్నాడు, ఇగో ఈ బొడ్డోడవుడు ఎందుకు వచ్చి అన్ని రకాల లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటాడు, లాస్ట్ లో వాటర్ ఎందుకు ఆగిపోయింది, ఆ నెత్తి మీద ఉంది 3వ కన్నా అని చెప్పి చాలా మందికి కొన్ని డౌట్లు వచ్చాయన్నమాట. దాన్ని ఈ రోజు ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే అశ్వత్థామకి ఒక శాపం ఉంది. శాపం ఏంటి అంటే బ్రహ్మాస్త్రాన్ని ఒక లేడీ మీదకే విసిరేస్తారు మన అశ్వత్థామ. దాంతో కోపం వచ్చినటువంటి కృష్ణుల వారు అశ్వత్థామని ఈ విధంగా చెప్పిస్తారు. అది ఏ విధంగా అనేటటువంటిది మీకు చూపిస్తా చూడండి. సేమ్ ఇంతే, కృష్ణుల వారు అణువు రగులుద్ది. బా వావ్, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్ను సమీపించే సాహసం ఎవరు చేయరు, కానీ ఒక చిన్న పిల్లగాడు సాహసం చేసిండు అశ్వత్థామ దగ్గర రావడానికి. దీనికైతే మనం గులాం అవ్వచ్చు. మృత్యు రాదు, అర్థమైందా మీకు? ఈ విధంగా కృష్ణుల వారికి బీభత్సమైనటువంటి కోపం వచ్చి నువ్వు చావు కోసం ఎదురు చూస్తావు, నీ దగ్గరికి చావు రాదు, నీ దగ్గరికి జనాలు రావు, కొండల్లో కొనమల్లో అనుమతిస్తూ ఉంటావు, నీకు ఆకలి కానీ దప్పికి కానీ నొప్పి కానీ ఏమీ ఉండదు అనేటటువంటిది చెప్పడం జరిగిందనమాట. అండ్ నెత్తి మీద చూసుకున్నట్లయితే 3వ కనులా కనపడుతుంది, అది మనీ అనమాట. అది మనకి స్టార్ స్పోర్ట్స్ లో క్లియర్ గా చూపించారు. సో తను ఎందుకు చెప్పించాడు అని అంటే మన కృష్ణుల వారికి కోపం తెప్పించాడు. బ్రహ్మాస్త్రాన్ని అక్కర్లేకపోయినా ఒకళ్ళ మీద వాడటం వల్ల ఈ విధంగా కూర్బదిక్కులయ్యి ఈ విధంగా శాపానికి గురయ్యి కొండల్లో కూర్చొని శివుడు వాళ్ళని నిత్యం పూజిస్తూ ఉంటారు. మీరు టీజర్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బొడ్డోడికి వాటర్ అయితే ఉంటాయి అనమాట. తన నోట్లో వాటర్ అయిపోతుంటే వాటర్ ఆగిపోతాయి. అక్కడ వాటర్ అయిపోగానే అక్కడ బ్లాక్ అనేది అటాక్ అయింది, విలన్లు అనేవి వస్తారు. అక్కడ భూమి మీద ఇక వాటర్ అనేవి లభించాయి. వాటర్ లభించకపోతే ఏమైంది, చావు అనేది మొదలైంది, ఏడుపులు అనేవి మొదలవుతాయి అనమాట. అదేవిధంగా మనకు శివుడు వారి శివలింగం మీద వాటర్ పడుతూ ఉంటాయి, ఆ వాటర్ కూడా ఆగిపోతాయి. సో ఇక్కడ వాటర్ ఆగిపోయినాయి, అక్కడ వాటర్ ఆగిపోయినాయి, అంటే బ్లాక్ అటాక్ అయింది, అంటే కరువు రాబోతుంది. ఆ కరువు నుండి కాపాడడానికి, ఆ బ్లాక్ మీద యుద్ధం చేయడానికి అశ్వత్థామ బయలుదేరిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ కృష్ణుల వారు చెప్పించిన విధంగా చీము నెత్తురు కారుతూ ఉంటుంది. తన మొహాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మొత్తం రక్త సిక్తమైండు, చాలా భయంకరంగా ఉండనమాట. ఇప్పుడు దాకా మనం పురాణాల్లో అర్జునుల వారి గురించి, కర్ణుల గురించి, కృష్ణుల వారి గురించి చాలా మంది గురించి చదువుకున్నాం. మనం చదువుకుంది అశ్వత్థామ గురించి. అశ్వత్థామ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానం, ఆ బొడ్డోడు అడిగేటటువంటి తీరు చూడండి. అసలు నువ్వు ఎవరు నాయన అని చెప్పి అడిగేటటువంటిది, అది అడిగేది మన ఆడియన్స్ అనమాట. తను అక్కడ ఎందుకున్నాడు అనేటటువంటిది చాలా మందికి తెలియకపోవచ్చు, మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కల్కితో అశ్వత్థామకి ఘోరమైనటువంటి ఫైట్ ఉండబోతుంది అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే కల్కి చేతిలో ఉన్నటువంటి ఆయుధం అశ్వత్థామదే, తన దగ్గర నుండి మిస్ తనకు దొరికింది అని చెప్పి కూడా అనుకోవచ్చు అనమాట. సో ఈ భైరవ మరియు అశ్వత్థామ ఎక్కడ కలుస్తారో అనేటటువంటిది మెయిన్ టర్నింగ్ పాయింట్ అయితే. అండ్ అశ్వత్థామకి రోబోతో కూడా ఫైట్ ఉండబోతుంది. మీరు టీజర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రోబోట్కి మన శివలింగం దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో అక్కడ అశ్వత్థామ ఉంటాడు. మరి రోబో అక్కడికి ఎందుకు వచ్చిందంటే అశ్వత్థామ చేతిలో ఉన్నటువంటి మనీ కోసం వచ్చింది. మనీ కోసం వచ్చినప్పుడు అశ్వత్థామ దానికి ఇవ్వడు, దాంతో ఫైట్ చేయడం జరుగుతుంది. మరి ఆ రోబోని ఎవరు పంపారు అనేటటువంటిది ఇంకో టర్నింగ్ పాయింట్ అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కి ఒక టీజర్ ఉంటుంది అనమాట. ముందైతే ఈ అమితాబ్ బచ్చన్ గారు రిలీజ్ చేశారు, ఆ తర్వాత దీపికా పదుకునేది ఉంటుందంట, ఆ తర్వాత నాని, ఇది ఇంకా మెయిన్ క్యారెక్టర్ అన్ని కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫైనల్ గా ప్రభాస్ దాంతో మనకైతే మాస్ కట్టిస్తారు. మాక్సిమం ఈ సినిమాకి సంబంధించిన ఇంకా 10 parts ఉండబోతున్నాయి అనేటటువంటిది కూడా క్లియర్ గా క్లుప్తంగా అర్థమైపోతుంది. హైప్ లేదు అన్నదానికి ఒక్క చిన్న టీజర్ తో అన్ని లాంగ్వేజ్ లో కలిపి బేభత్సమైనటువంటి హైప్ తీసుకొచ్చిండు నాగశ్విన్. నీకైతే టేక్ అబౌ, నీకైతే గులాం అయిపోతాం మేము, ఇదే రేంజ్ లో ప్రభాస్ అని కూడా చూపిస్తున్నా చెప్పి నేను బాగా అనుకున్నా. ముఖ్యంగా ఈ లుక్ గురించి చాలా మందికి అబ్జర్వ్ కావట్లేదు, చాలా మందికి తెలియట్లేదు. అమితాబ్ బచ్చన్ గారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఏ విధంగానే ఉండేవారు, అది కూడా మనకి క్లియర్ గా చూపించారు. చూసారు, ఏ మాత్రం కూడా విఎఫ్ఎక్స్ లో వాళ్ళు కాంప్రమైజ్ కాలేదన్నమాట. ఏ మాత్రం కూడా ఎంగేజ్ లో చూపించే దాంట్లో పొరపాట్లు అయితే వీళ్ళు చేయలేదు అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఏ విధంగా అనిపించింది టీజర్, ఈ బ్రేక్ డౌన్ నచ్చిందా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.